18/3/2020 దాటిన తర్వాత 12:15 అంటే 19/3/2024 తేదీ వచ్చింది. అప్పుడు రింగ్ రోడ్ నుంచి కేసీపీ వెళ్ళే రోడ్డులో సెయింట్ జేవియర్ బాయ్స్ హై స్కూల్ ఉంది. ఆ బాయ్స్ హై స్కూల్ గేట్ వద్ద బ్రిజా వెహికల్ ఆపి ఉండటం, ఆ వెహికల్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడం జరిగింది. ఆ వెహికల్ ఓనర్ అయినటువంటి ఇర్లా సురేష్ అనే అతను మా పోలీస్ స్టేషన్కి వచ్చి 19వ తేదీ మార్నింగ్ ఉదయం సమయంలో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. కేసు కట్టిన తర్వాత కేసు దర్యాప్తులో భాగంగా గౌరవనీయులైన పల్నాడు ఎస్పీ గారు, అలాగే గౌరవనీయులైన గురిజాల డిఎస్పీ గారు సలహాల మేరకు 2 టీములను ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి టీము ఎస్ఐ ఆధ్వర్యంలో మొదటి టీము, రెండో టీంలో కూడా ఎస్ఐ ఆధ్వర్యంలో నడపడం జరిగింది. మొదటి టీము సీసీ కెమెరాలు టౌన్లో మాచల్ టౌన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను చెక్ చేయటం, అలాగే రెండవ టీము పెట్రోల్ బంకుల్లో ఎవరైనా బాటిల్స్లో పెట్రోల్ కొట్టుకొని వెళ్ళేరేమని పరిశీలించడం, అలాగే పెట్రోల్ బంకుల్లో సీసీ కెమెరాలో ఎవరైనా అన్నోన్ పర్సన్స్ కానీ నోన్ పర్సన్స్ కానీ పెట్రోల్ తీసుకెళ్ళటం, ఇలాంటివి పరిశీలించడం జరిగింది. ఆ రోజు 18వ తేదీ అర్ధరాత్రి సీసీ కెమెరాలను పరిశీలించిన దానిని బట్టి అర్ధరాత్రి ఏపీ 39CH9006 సఫారీ బ్లాక్ కలర్లో మాచల్ టౌన్లో తిరిగినట్టు మాకు సమాచారం రావడం జరిగింది. సీసీ కెమెరాల్లో కూడా అది రికార్డ్ అయింది. ఇన్ఫార్మర్స్ కూడా అదే చెప్పారు. ఆ బండిలో కట్టెబోయిన మణికంఠేశ్వరరావు అలియాస్ మణికంఠ అనే అతను, అలాగే బత్తుల వెంకటేశ్వర్లు అనే అతను, చల్లా ప్రసాద్ అనే అతను ఉండటం, ఈ మాకు వచ్చిన సమాచారం అలాగే సీసీ కెమెరాల్లో వచ్చింది ఒకటే ఉండటంతో వాళ్ళని విట్నెస్లను ఎగ్జామిన్ చేసిన దాన్ని బట్టి దర్యాప్తుల భాగంగా ముద్దాయిలుగా నిర్ణయించి ముద్దాయిల కోసం సమాచారం పెట్టడంతో ఈరోజు 22వ తేదీ రింగ్ రోడ్డు దగ్గర ముద్దాయిలు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మణికంఠ అనే అతన్ని, చల్లా ప్రసాద్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. బత్తుల వెంకటేశ్వర గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అతను కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. ప్రధానంగా ఈ ముద్దాయిలు ఇలా పెట్రోల్ పోసి కారును తగలబెట్టడానికి కారణం అంతకుముందు ఈ ఇర్లా సురేష్ అనే అతను కానీ ముద్దాయిలు కలిసి ఉండేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో 1 మంత్ నుంచి సుమారు 1 మంత్ 2 మంత్స్ నుంచి ఇర్లా సురేష్ అనే అతను వీళ్ళకి దూరంగా ఉండటం, ఇర్లా సురేష్ అనే అతను కొద్దిగా హేళనగా వెటకారంగా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం ఇలాంటివి జరుగుతుంది. ఇండైరెక్ట్గా మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆల్రెడీ మణికంఠ అనే అతను, బత్తుల వెంకటేశ్వర్లు వీళ్ళకి క్రైమ్ రికార్డు ఉండటం, నేర ప్రవృత్తి కలిగి ఉండటంతో అంత తొందరగా నిర్ణయం తీసుకొని పెట్రోల్ హెచ్పి పెట్రోల్ బంక్ రింగ్ రోడ్లోనే కొనుక్కొని తీసుకొని వెళ్ళి కారు తగలబెట్టడం జరిగింది.